హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కేరళలో బాగా పాపులర్ అయిన మోస్ట్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దీన్ని కేరళ కుండపోత హెయిర్ గ్రోత్ రెమెడీ అంటారండి. అలా ఎందుకు అంటున్నానంటే, ఒక్కొక్కసారి వర్షం పడేటప్పుడు అస్సలు తగ్గకుండా కుండపోత వర్షం లాగా కురుస్తూనే ఉంటుందండి. ఇది కూడా అలాంటిదేనండి. ఒక్కసారి ఈ రెమెడీ మన జుట్టు పైన పడిందంటే జుట్టు కంటిన్యూగా పెరుగుతూనే ఉంటదండి. చాలా దృఢంగా పొడవుగా పెరగడానికి ఈ కేరళ కుండపోత రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. వాడే ముందు మీ జుట్టు పొడవు ఎంత ఉందో చూసుకోండి. అలాగే జుట్టు ఎంత పలచగా ఉంది, ఎంత మందంగా ఉందో కూడా చూసుకున్న తర్వాత ఈ రెమెడీని వాడండి. వాడిన నెల రోజుల్లోనే అంతకుముందు ఆ తర్వాత ఎలా ఉందనేది కూడా మీకే అర్థమవుతుందండి. ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే, మట్టి పాత్రను తీసుకోవాలండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళలో నానబెట్టాలండి. మట్టి పాత్రలోనే ఈ మెంతుల్ని ఎందుకు నానబెట్టుకోవాలంటే, మట్టి పాత్రలో ఉండే చల్లదనం అంతా కూడా మెంతులకు అందిస్తుందండి. తలలో ఉండే వేడిని తగ్గిస్తుంది. మన తలలో అధిక వేడి ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మన తలకి చల్లదనాన్ని అందించి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఈ మట్టి పాత్ర అలాగే మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి. ప్రతి ఊర్లోనూ కూడా మట్టి పాత్రలు అయితే దొరుకుతాయండి. జస్ట్ నేను ఈ పాత్రను అయితే 30 రూపీస్ కొన్నానండి. ఒకసారి మనం కొనుక్కుని పెట్టుకుంటే కనుక మనకు కావలసినప్పుడల్లా కూడా ఈ పాత్రను ఉపయోగించవచ్చు. నేనైతే ఈ మెంతుల్ని రాత్రి అంతా కూడా నానబెట్టానండి. చక్కగా మెంతులు బాగా నానిపోయినాయి. చూడండి, మెంతులు అన్ని కూడా బాగా ఉబ్బి మెత్తగా అవనియండి. మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు రాత్రి అంతా నానబెట్టుకున్న మెంతుల్ని మిక్సీలో వేసుకోవాలండి. వాటర్తో సహా వేసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిగా మెంతి వాటర్ని తాగినట్టయితే మనకి జుట్టు పెరుగుద్ది. అలాగే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఈ మెంతులు కాపాడతాయండి. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి కూడా బలాన్ని అందిస్తుంది. మన తలలో ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ కి ఎనర్జీని అందించడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా మెంతులన్నింటినీ కూడా వీలైనంత మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు అదే మట్టి పాత్రలోకి స్ట్రైన్ చేసుకుందాము. దీనిపైన పల్చగా ఉండే కాటన్ క్లాత్ వేసుకోండి. ఇది మనం స్ట్రైన్ చేసిన కొద్దీ దగ్గరగా అయిపోతూ ఉంటుంది. కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా మనం క్లాత్తో స్ట్రైన్ చేసుకుంటే చక్కగా మనకి మెంతి పేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం స్ట్రైన్ చేసుకుని మన జుట్టుకు వాడడం వల్ల మన తలలో చిక్కులు అనేది లేకుండా, ఈ పిప్ అనేది తలలో లేకుండా చక్కగా స్మూత్గా ఉంటుంది. తలస్నానం చేసేటప్పుడు తక్కువ నీళ్ళు పడతాయండి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలండి. ఈ మెంతి పేస్ట్ని కొద్దిసేపు ఈ మట్టి పాత్రలో అలా ఉంచుదామండి. తర్వాత ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి అవిసె గింజలు తీసుకోవాలండి. మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. అవిసె గింజలతో పాటు రైస్ని కూడా తీసుకోవాలండి. రైస్లో కూడా ఎన్నో మంచి విటమిన్స్ అయితే ఉన్నాయండి. అవిసె గింజలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి. ఇది జుట్టుకి ఎంతో మంచి పోషణ అయితే అందిస్తుంది. అలాగే దీంట్లో విటమిన్ ఈ ఉంటుందండి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైస్ కూడా ఎంతో పాపులర్ అండి జుట్టుకు వాడడం అనేది. చైనా లాంటి దేశాల్లో ఎక్కువగా రైస్ వాటర్ని వాడి వాళ్ళ జుట్టుని చాలా పొడవుగా దృఢంగా అయితే పెంచుకున్నారు. మరి రైస్ని ఈ విధంగా వాడితే మన జుట్టుకి ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయండి. ఒక గిన్నె తీసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అవిసె గింజలను వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు రైస్ కూడా వేసుకుందామండి. కొద్దిగా నీళ్లు పోసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళని వంపేసుకుందాము. మన జుట్టుకి ఏది వాడినా కానీ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మన జుట్టుకు వాడుకోవాలి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలండి. 1 గ్లాస్ నీళ్ళ వరకు పోసుకుని మరగబెట్టాలండి. అవిసె గింజల్ని అలాగే రైస్ని ఇలా ఉడకపెట్టడం వల్ల చక్కగా అవిసె గింజల్లో నుంచి జెల్ అనేది రిలీజ్ అవుతుందండి. ఈ జెల్ మన జుట్టుని సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా మార్చేస్తుంది. కొత్త వెంట్రుకలు పుట్టేలా చేయడంలో ఈ జెల్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మనం చేతితో పట్టుకుని చూసినట్టయితే తీగలాగా రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది వేడిగా ఉన్నటప్పుడే స్ట్రైన్ చేసేసుకుందాము. ఇలా తయారు చేసుకున్న ఈ జెల్లో మన జుట్టుకి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అయితే ఉన్నాయండి. బాగా చల్లారిపోయిన అవిసె గింజల జెల్ని ఇందులో వేసుకుందామండి. అవిసె గింజల జెల్ వేసిన తర్వాత ఈ మెంతి పేస్ట్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఈ పేస్ట్లో జెల్ అనేది అంతా కూడా కలిసిపోయి మనకి ఈ విధంగా రెడీ అయిందండి. తర్వాత ఇందులో 1 స్పూను ఆలివ్ ఆయిల్ వేసుకోవాలండి.
మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ని వేసుకోవచ్చు. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత ఇందులో 1 స్పూను క్యాస్టర్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆముదం మనకి అన్ని కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆముదం కూడా మన జుట్టుకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ముఖ్యంగా ఇది మన తలలో తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. జుట్టుకి కావాల్సినంత పోషణ అందిస్తుంది. జుట్టుకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందించి హెయిర్ రూట్స్ అన్ని కూడా బలంగా దృఢంగా ఉండేటట్టుగా చేయడంలో క్యాస్టర్ ఆయిల్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. పల్చగా మారిపోయిన మాడు భాగం పైన కూడా జుట్టుని ఒత్తిగా పెంచేలా చేయడంలో ఈ 2 ఆయిల్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి. కుండపోత వర్షంలాగా జుట్టును మొలిపించే హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మన జుట్టుకు అయితే అప్లై చేసుకుందాము. ఎలా అప్లై చేసుకోవాలో నా హెయిర్ పైన అయితే అప్లై చేసి చూపిస్తానండి. ఈ ప్యాక్ని ఆయిలీ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు, లేదా డ్రై హెయిర్ పైన అయినా కానీ అప్లై చేసుకోవచ్చు అండి. జుట్టు కుదుర్లు మొదల నుంచి చివరి వరకు అప్లై చేసుకోవాలండి. ఈ ప్యాక్ ఎంత స్మూత్గా ఉందో మన జుట్టు కూడా అంతే స్మూత్గా అయ్యేటట్టుగా చేస్తుందండి. మన జుట్టు స్మూత్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట ఈ ప్యాక్ వాడిన తర్వాత. పాయలుగా విడదీసుకుంటూ కుదుళ్ళకి మొత్తం పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. మన స్కాల్ప్కి బాగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది మన తలలో ఎప్పటి నుంచో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది. కుదుళ్ళు మొదల నుంచి కూడా పోషణ అందిస్తుందండి. ఇప్పటి వరకు కూడా మీ జుట్టు ఎంత రాలిపోతుందో కొలత చూసుకోండి. ఇది వాడిన తర్వాత ఎంత జుట్టు రాలడం ఆగిందో కూడా మీకు అర్థమవుతుందండి. సన్నగా పిలకలా ఉన్న మీ జడని ఒత్తిగా దృఢంగా చేయడంలో ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీ జడని చూసుకుని మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత పొడవుగా మన జడ పెరుగుద్ది. ఏదో ఒకసారి వాడి వదిలేయకుండా మీరు రెగ్యులర్గా వారానికి 2 సార్లు చెప్పిన ఈ ప్యాక్ వాడితే కనుక మీకు నెల రోజుల్లో చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరే చెప్తారండి ఈ ప్యాక్ వాడిన తర్వాత, అక్క ఈ ప్యాక్ అనేది మాకు చాలా బాగా వర్క్ అయింది, జుట్టు పెరిగింది, జుట్టు రావడం తగ్గిందని చెప్తారండి. ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ మీ తలపైన ఉంచుకుని 1/2 అవర్ తర్వాత ఫస్ట్ మీరు ప్లెయిన్ వాటర్తో తలంతా శుభ్రం చేసుకుని షాంపూతో కానీ కుంకుడుకాయలతో కానీ తలస్నానం చేయాలండి. ఇలా కంపల్సరిగా మీరు వారానికి 2 సార్లు వాడితే కనుక నెల రోజుల్లోనే ఎంత రాలిపోయిన జుట్టునైనా కానీ తిరిగి ఒత్తుగా పెంచుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.